నమస్కారం క్రికెట్ అభిమానులారా. ఐపీఎల్ 2026 అసలైన మజా రేపు మొదలవుతుంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరియు డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నారు. వాంఖెడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో ముంబై బలంగా కనిపిస్తుంటే కేకేఆర్ తమ స్పిన్ మ్యాజిక్తో దెబ్బకొట్టాలని చూస్తోంది. ముఖ్యమైన ప్లేయర్స్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్. వాంఖెడేలో ఇతని స్ట్రైక్ రేట్ 170+, మిస్టర్ 360. రేపు రెచ్చిపోతే కేకేఆర్ బౌలర్లకు కష్టమే. సునీల్ నరైన్. ముంబై బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో నరైన్ సిద్ధహస్తుడు. ఇతను పవర్ ప్లేలో ఇచ్చే స్టార్ట్ కేకేఆర్కు చాలా ముఖ్యం. జస్ప్రీత్ బుమ్రా. డెత్ ఓవర్లలో బుమ్రా యాయార్కర్లు మ్యాచ్ను మలుపు తిప్పగలవు. ముంబై వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, యావరేజ్ స్కోర్ మరియు విన్నింగ్ పర్సంటేజ్ వివరాలు తెలుసుకుందాం. పిచ్ ఎప్పుడు బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్పై బంతి బ్యాట్ పైకి బాగా వస్తుంది. దీనివల్ల భారీ షాట్ల ఆట సులభం అవుతుంది. ప్రారంభ ఓవర్లలో పేసర్లకు లైట్ జిఏ స్వింగ్ లభిస్తుంది. అయితే మ్యాచ్ జరుగుతున్న కొద్దీ స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ వికెట్ తీసే అవకాశం ఉంది. రాత్రిపూట మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్లో మంచు కురిసే అవకాశం ఉంది. దీనివల్ల బౌలర్లకు బంతిని పట్టుకోవటం కష్టమవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం 90% వరకు ఉంటుంది. యావరేజ్ మొదటి ఇన్నింగ్స్ స్కోర్ సుమారు 170 నుంచి 180 వరకు పరుగులు. విన్నింగ్ స్కోర్ ఈ పిచ్పై 190 కంటే ఎక్కువ పరుగులు చేస్తేనే అది సురక్షితమైన స్కోర్గా పరిగణించబడుతుంది. చేజింగ్ రికార్డ్ ఈ మైదానంలో జరిగిన గత మ్యాచ్లలో దాదాపు 54% మ్యాచ్లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. వాంఖెడే స్టేడియంలో ఎంఐకి కేకేఆర్పై అద్భుతమైన రికార్డు ఉంది. 11 మ్యాచ్లలో 9 సార్లు ఎంఐ గెలిచింది. అలాగే ప్రస్తుతం కేకేఆర్ జట్టులో కొంతమంది కీలక బౌలర్లు గాయాల వల్ల అందుబాటులో లేకపోవటం ముంబైకి కలిసొచ్చే అంశం. మరి ఎవరు గెలిచారని మీరు అనుకుంటున్నారు? ముంబై ఇండియన్సా లేక కోల్కతా నైట్ రైడర్సా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.